ముందుగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సోదరి సోదరులకు, దైవజనులకు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు, దైవజనులకు మరియు శాంతి సందేశం గ్రూప్ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కుత్తివెన్న, బంటిమిల్లు, గూడూరు, పెడన ఈ 4 మండలాలకి నేను ఇవాంజలిస్ట్ని, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. మరొకసారి నా నెంబర్ 8978197274. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ అనివార్య కారణాల వలన క్రిస్మస్ సందేశాన్ని నేను ఇవ్వలేకపోయాను. కానీ ఒక 10 రోజుల్లో క్రిస్మస్ సందేశాన్ని నేను క్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది, జీసస్ ఎందుకు పుట్టవలసి వచ్చింది, జీసస్ పుట్టిక నాటికి ఆనాటి సామాజిక పరిస్థితులు ఏమిటి, గొర్రెల కాపరులకి ఎందుకు ముందుగా సందేశం పంపబడింది, జ్ఞానుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, హేరోదు మహారాజు యొక్క క్రూరత్వం ఏమిటి, అసలు క్రీస్తు పుట్టుక చరిత్రని ఒక 20 నిమిషాలు నేను వీడియో చేసి యూట్యూబ్లో పెట్టదలిచాను. దయచేసి సకాలంలో నేను వీడియో చేయకపోవడం వల్ల నన్ను మన్నించగలరు. తప్పనిసరిగా నా హృదయ అంతరంగాల్లోంచి క్రీస్తు జననం గురించి నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి ఒక 10 రోజులు టైం పడుతుంది కాబట్టి నేను మెసేజ్ ఇవ్వలేకపోయాను. కాబట్టి శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరూ కూడా క్షమించగలరని యేసునామమున వేడుకుంటున్నాను. మరి క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ పాట మనం పాడాలి కాబట్టి నేను ఈ పాట పాడుతున్నాను. ఈ పాట మధురంగా పాడలేకపోవచ్చు, కానీ క్రీస్తు యొక్క జననం గురించి ఈ పాటలో అర్థం ఉంది. దయచేసి గ్రహించగలరు. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. భువిరాజుగా ఎలలో దిగినాడని, రవిరాజుగా శిలల కేగాడని. భువిరాజుగా ఎలలో దిగినాడని, రవిరాజుగా శిలల కేగాడని. పరలోక గగనాలు వెలుగైనవి, మరణాలు చెరసాలలు మరుగైనవి. పరలోక గగనాలు వెలుగైనవి, మరణాలు చెరసాలలు మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. 6 లోయల జీవన జ్యోతికి తారకటొచ్చింది, పాడి పంటల పశువుల సాలల ఊయల వెలిసినది. 6 లోయల జీవన జ్యోతికి తారకటొచ్చింది, పాడి పంటల పశువుల సాలల ఊయల వెలిసింది. 6 లోయల జీవన జ్యోతికి తారకటొచ్చింది, పాడి పంటల పశువుల సాలల ఊయల వెలిసింది. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిగా బ్రతుకు అవివేకిలా. లోకాలలో పాప శోకాలలో ఏకాకిగా బ్రతుకు అవివేకిలా. క్షయ హృదయాలు సహనాలు సమపాలుగా, క్షయ హృదయాలు సహనాలు సమపాలుగా. ప్రేమానురాగాలు స్థిరాస్తిగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం.
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడేసాయే, నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడు ఏసాయే, నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే. నేను కాపాడగా నిరుపేదగా జన్మించను ఎల పండగా, నేను కాపాడగా నిరుపేదగా జన్మించను ఎల పండగా. సుధామధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. సుధామధుర కిరణాల అరుణోదయం, ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. ప్రభు సేవ సన్నిధికి తరుణోదయం. మరొకసారి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుత్తివెన్న, బంటిమిల్లి, గూడూరు, పెడన దైవజనులకు, సోదరి సోదరులకు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు, క్రైస్తవ సోదరి సోదరులకు, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసునామమును వేడుకుంటున్నాను. పెద్ద మనసుతో యేసునామమును నన్ను క్షమించగలరు. మరి క్రిస్మస్ సందేశాన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయాను. 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేటట్టు హృదయ అంతరంగాల్లోంచి జీసస్ ఎందుకు పుట్టవలసి వచ్చింది, గొర్రెలు కాపుకునే గొల్లలకి జీసస్ దేవదూత సందేశం ఎందుకు వచ్చింది, జ్ఞానులు ఎందుకు వచ్చారు, హేరోదు మనస్తత్వం ఎలా ఉంది, జీసస్ పుట్టుక నాటి యొక్క పరిస్థితులు ఏమిటి, అసలు పశువుల పాకంటే ఏమిటి, అసలు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, బాలుడిగా ఎందుకు జన్మించాడు, హృదయ అంతరంగాల్లోంచి ఆ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టించేటట్టు. క్రైస్తవులం మనకు తెలుసండి జీసస్ పుట్టుక వృత్తాంతం. అన్యులు సైతం కన్నీటి దారులతో సృష్టికర్త యొక్క పుట్టుక రహస్యాలు దేవుడి చిత్తమైతే ఏ పాస్టరు ఏ బిషపు చెప్పని జన్మ రహస్యాలు దేవుడి చిత్తమైతే నేను 10 రోజుల్లో యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. ఆ వీడియో ఎవరు డిలీట్ చేయకుండా ప్రతి ఒక్కరు జీసస్ యొక్క పుట్టుక వృత్తాంతాన్ని వినేటట్టు, అన్యులు సైతం వినేటట్టు, జీసస్ యొక్క జన్మ రహస్యాలన్నీ కూడా అరటి పండు వలిచినట్టు A to Z, అది కూడా ప్రేమగా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధీకరించేటట్టు, ఆ సృష్టికర్తను అంగీకరించేటట్టు, సృష్టి యావత్తు ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడి చిత్తమైతే 10 రోజుల్లో క్రిస్మస్ సందేశం వీడియో యూట్యూబ్లో చేస్తాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకో విషయం చెప్తున్నాను, చాలామంది పాస్టర్స్ విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, వారిని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. వారి మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదిన వృత్తాంతాన్ని చెప్పి ఆయన పుట్టు గురించి చెప్పి ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించేటట్టు ఉండాలి. కానీ చాలామంది మరి తెలిసి చేస్తున్నారో తెలక చేస్తున్నారో జీసస్ సిలువలో ఇచ్చిన 7 మాటలు, సిలువ శ్రమలు, సిలువ ధారణ ఇవి చెప్తున్నారు. అది కాదు సబ్జెక్టు. జీసస్ పుట్టుక వృత్తాంతమే మెయిన్ సబ్జెక్ట్ క్రిస్మస్కి. ఇది మనం చెప్పాలి. మనం జీసస్ పుట్టుక గురించి చెప్తున్నప్పుడు ఆ మెసేజ్ విన్న వ్యక్తి యొక్క హృదయం ద్రవించాలి. సృష్టికర్త జన్మిస్తున్నాడు, జన్మించాడు అని చెప్పినప్పుడు జ్ఞానులు తిరిగి వచ్చి హేరోదు మహారాజు చెప్పినప్పుడు హేరోదు మహారాజు చేసిన హింస, 2 సంవత్సరాలు పసికందుల్ని నిర్దాక్ష్యంగా సంహరించమని చెప్పాడు. పసివాళ్ళు, అప్పుడే తల్లి గర్భంలోంచి పుట్టిన వాళ్ళు, సమాజం గురించి, పాపం గురించి, లోకం గురించి తెలవని పసికందుల్ని పీక నొలిపి కత్తితో సంహరించాడు. ఆ యొక్క పసికందుల అర్థనాదాలు సృష్టికర్తకి దీవెనలు. ఆ పసికందుల అర్థనాదాలు సృష్టికర్తని కదిలించాయి. ఇదండి చెప్పవలసిన సబ్జెక్ట్.
ఇవి చాలా చెప్పరు. అదే నా బాధ. గొర్రెలు కాపుకునే ఈ గొర్రెల కాపర్లు, మరి వాళ్ళకే దేవదూత ఎందుకు చెప్పింది? వాళ్ళ హృదయాలను ఎలా కదిలించాడు? అసలు గొర్రెల కాపర్లు ఎవరు? వారి వృత్తాంతం ఏంటి? వారు సమాజంలో, ఆనాటి సమాజంలో వారిని సమాజం ఏ విధంగా గౌరవించేది? మెస్సయ్య కోసం ఎవరు ఎదురు చూశారు? జీసస్ పుట్టుక కోసం ఎవరు ఎదురు చూశారు? ఎవరు పరితాపం చెందారు? ఆయన పుట్టుక నాటి దీన పరిస్థితి ఏమిటి? ఇవన్నీ అసలు చెబుతూ ఉంటే హృదయం ద్రవించాలి. మరి ఆ విధంగా క్రిస్మస్ మెసేజ్ ఉండట్లేదు. వాళ్ళు ఈస్టర్ డే గురించి, పునరుద్ధాత్మం గురించి ఆ సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు. అవి చెప్పవలసింది ఈస్టర్ డే అప్పుడు. గుడ్ ఫ్రైడే రోజున చెప్పవలసిన సందేశాలని క్రిస్మస్ జన్మదిన సందర్భంగా చెప్తున్నారు. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడో కూడా వివరించట్లేదు. అసలు పుట్టినాటికి ఆయన పరిస్థితి ఏంటి? మరియమ్మ పరిస్థితి ఏంటి? యోసేపు పరిస్థితి ఏంటి? ఆనాటి సమాజం వాళ్ళని ఎలా చూశారు? ఇవి సబ్జెక్ట్ కావటం లేదు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే జీసస్ పుట్టుక మర్మాలు, ఆనాటి పరిస్థితి, ఆనాడు మరియమ్మ పడ్డ శోభ, యోసేపు పడ్డ శోభ మనకి స్పష్టంగా ఉందండి బైబిల్లో. మీకు నివాసాలు ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేయండి. కానీ దేవుడి కుమారుడు తలవాల్చుకోవటానికి ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి, నక్కలకు బర్రెలు ఉన్నాయి. కానీ దేవుడు కుమారుడు జన్మించినప్పుడు తలవాల్చుకోవటానికి అడుగు స్థలం కూడా లేదు. బైబిల్లో చెప్పారండి వివరంగా. దాన్ని తీసి మీరు క్రిస్మస్ జన్మదిన, యేసు జన్మదిన వృత్తాంతంలో మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? స్పష్టంగా ఉంది. ఆకాశ పక్షుల నివాసాలు ఉన్నాయి, నక్కలకి బర్రెలు ఉన్నాయి. కానీ దేవుడు కుమారుడు జన్మించినప్పుడు తలవాల్చుకోవటానికి అడుగు స్థలం కూడా లేదు. ఎంత దీన పరిస్థితి ఉంది. బైబిల్లో రిఫరెన్స్ ఉన్నాయి. మీరు ఎందుకు లాగి క్రిస్మస్ సందేశం ఎవరు? క్రైస్తవులకి ఆ వృత్తాంతం ఉందో తెలుసండి, అన్యులకు తెలవాలండి ఆయన పుట్టుక రహస్యం. దయచేసి మీరు ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే యేసయ్య జననం, క్రైస్తవులే, ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులు దైవజనులే కాకుండా అన్యజనులు సైతం కంటతడి పెట్టే రీతిగా, హృదయాలని కదిలించే రీతిగా నేను క్రిస్మస్ సందేశం ఇచ్చుటకు నా గురించి మరి తెలంగాణ, ఆంధ్ర క్రైస్తవ సోదరి సోదరులు, దైవజనులు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరొకసారి కృష్ణా జిల్లా క్రైస్తవ దైవజనులకు మరియు క్రైస్తవ సోదరులకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరులకు, దైవజనులకు మరియు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా పెడన నియోజకవర్గం, కొత్తివెన్న, బంటిమిల్లు, గూడూరు, పెడన ఈ 4 మండలాల నియోజకవర్గం సువార్తకుడిగా మీ అందరికీ యేసునామమున వందనాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. నేను మాట్లాడిన అంశాల్లో ఎవరి మనోభావాలను దెబ్బతింటే యేసునామమున పెద్ద మనసుతో క్షమించగలరు. మరొక్కసారి నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యుల్ని. నా సెల్ నెంబర్ 8978197274. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.